పోలీసులు ఇప్పటికే అతన్ని విచారిస్తున్నట్లు సమాచారం. నకిలీ మద్యం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాన నిందితుడు జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జయచంద్రారెడ్డి చెప్పడం వల్లే కేసు సంబంధిత ఆధారాలను, ముఖ్యంగా ఫోన్లను ధ్వంసం చేశానని రాజేష్ అంగీకరించారు. ఈ వివరాలని రాజేష్ రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. ఎక్సైజ్ అధికారులు రాజేష్ నుంచి ఒక ఫోన్ను రికవరీ చేసినట్లు సమాచారం. గతంలో ఆగ్రో ట్రేడింగ్ పేరుతో వ్యాపారం చేసేవాడినని, అందులో నష్టం రావడంతోనే జయచంద్రారెడ్డి వద్ద పిఏగా చేరానని తెలిపారు రాజేష్. అలాగే తాను నడుపుతున్న మద్యం షాపులో లాభాలు రాకపోవడంతో దాన్ని మూసివేయాలని అనుకున్నట్లు వెల్లడించారు. ఆ సమయంలోనే నకిలీ మద్యం గురించి జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి తనకు చెప్పారని తెలిపారు. అలా నకిలీ మద్యాన్ని బెల్ట్ షాపులకు సరఫరా చేసినట్లు రాజేష్ అంగీకరించారు. జయచంద్రారెడ్డి ఎన్నికల వ్యవహారాలను జనార్దన్ రావు చూసేవారని తెలిపారు. కాగా రాజేష్ తండ్రి వైసీపీ తరపున ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్నారు.